బ్రేకింగ్ అప్డేట్. నేడు ఇడుపులపాయలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కడపకు, అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుంటారు. వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు షర్మిల. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడలో పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ సమావేశానికి ఏపీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారు. నేడు ఇడుపులపాయలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కడపకు, అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుంటారు. వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు షర్మిల. ఇక రేపు ఉదయం 11 గంటలకు విజయవాడలో పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ సమావేశానికి ఏపీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టనున్న క్రమంలో ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కార్యకర్తలు, నాయకులందరూ కూడా రేపు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనే దిశగా అడుగులు వేస్తున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సాంబశివరావు కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. సాంబశివరావు, రేపు షర్మిల పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో సీనియర్లందరూ కూడా ఒకంత విమర్శలు చేసినటువంటి పరిస్థితుల్లో రేపు అందరూ కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుందా? సుధీర్, మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ప్రస్తారం అనేది మొదలైందని మనం చెప్పాలి. షర్మిల అనుకోని పరిస్థితుల్లో అయితే రాలేదు. కావాలనే అధిష్టానం ఆమెను కావాలని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కురువృద్ధులుగా భావించవచ్చు, లేదంటే సీనియర్ నేతలుగా భావించవచ్చు, మనం ఎవరైనా సరే షర్మిల తీసుకునే నిర్ణయాలకి కట్టుబడి ఉండాల్సిందేనని ఇప్పటికే అధిష్టానం వారికి ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ప్రతి ఒక్కరితో కూడా అధిష్టానం మాట్లాడతాము అని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో పార్టీ ఏ విధంగా బలంగా ఉందో అలా బలం చేయగలిగినటువంటి వ్యక్తి దశాబ్ద కాలంలో కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరో కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. కానీ షర్మిల రాకతో మాత్రం కొంతమంది పాత ఎమ్మెల్యేలు ఇప్పటికీ చర్చలోకి వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా పాత ఏదైతే నాయకత్వం ఉందో నాయకత్వంలో కొందరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చర్చలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు అడపదోపు ఎక్కడన్నా కానీ సీనియర్లు ఏదని ఇట్లా వాపోయినప్పటికీ కూడా షర్మిల ప్రస్థానం మాత్రం ఇక స్టార్ట్ అయిందని చెప్పాలి. అందులో భాగంగా షర్మిల ఈ రోజు నుంచి ఏపీలో పర్యటించనున్నారు. నచ్చకపోయినా ఆమెతో కూడా కలిసి నడవాలనే భావన మాత్రం అధిష్టానం ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలకు కూడా చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇవాళ ఏదైతే షర్మిల ఉందో ఆమె ఇవాళ ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల తొలిసారి ఆంధ్రప్రదేశ్ పదవి ఇచ్చిన తర్వాత తొలిసారి వస్తారు. ఈ రోజు ఇడుపులపాయకి వెళ్తారు. ఇడుపులపాయలో ఈ రోజంతా కూడా అక్కడ ఉండే రేపైతే మాత్రం కడప నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10 గంటలకు గన్నవరం నివాసం చేసుకుంటారు. అక్కడి నుంచి అనంతరం ఉదయం 11 గంటలకు విజయవాడలో పీసీసీగా బాధ్యత తీస్తారు. పెనమలూరు, తాడిగడప ఆ ఏరియాలో ఇప్పటికే ఫంక్షన్ కూడా బుక్ చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అక్కడ ఈమెకి సంబంధించి ప్రమాణ స్వీకారానికి అంగరంగ వైభవంగా చేసే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. ఆ ఏర్పాట్లలో కొంతమంది జనం ఇరిచినప్పటికీ కూడా అందరూ కూడా ఏదేమైనప్పటికీ కూడా
చిరునవ్వుతో మాత్రమే ముందుకు రావాల్సి ఉంది. ఎందుకంటే అధిష్టానంలో మనం చూసినట్లయితే ఎదురు తిరిగిన వారికి పొట్టిగా లేదవా, లేదంటే పదవి బాధ్యతలు తప్పించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి నచ్చినా నచ్చకపోయినా షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా నడవాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఆ పైన పెట్టినటువంటి ఏదైతే ఉందో ఆమె ఇక మీద కూడా ప్రజల్లోకి అదే విధంగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే అన్నతో వివేదిస్తూ నడవాలి, ఇతర సన్నిహిత పార్టీలతో కలుసుకుంటూ నడవాలి. ఇది ఆమెకి కత్తి మీద సాము లాంటిదే కావచ్చు, కానీ షర్మిల కూడా దానికి డిసైడ్ అయ్యే ముందుకు వస్తున్నట్టుగా కూడా ఆ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. షర్మిల నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ లో రావడం, కానీ కొంతమందికి తీర్చుకోలేనటువంటి పరిస్థితిగా ఉంది. కానీ అక్కడ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా చూడండి అనే భావన మాత్రం అధిష్టానం చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.